హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి పుష్ప 2 అన్ని ఆల్ టైమ్ రికార్డులు అయితే సెట్ చేసుకుంటూ అయితే పోతుంది. సో లిటరల్లీ మనకు వచ్చేసి పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియో నాకైతే అస్సలు అయితే నచ్చలేదు, కానీ అది కూడా ఆల్ టైమ్ రికార్డ్ని అయితే సెట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇకపోతే మనకి డిసెంబర్లో పుష్ప ఉంటే గేమ్ చేంజర్ వచ్చేసి సంక్రాంతికి ఉంది. సంక్రాంతికి మరి కొన్ని సినిమాలు కూడా గేమ్ చేంజర్తో అయితే ఉన్నాయన్నమాట. సో మరి పుష్పకి ధీటుగా సంక్రాంతికి రాబోతున్న గేమ్ చేంజర్ వెళ్తుందా వెళ్ళదా? సో ఈ గేమ్ చేంజర్ మీద ఉన్న హైప్ సరిపోతుందా సరిపోలేదా అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకుందాం. సో అలాగే మనకి గేమ్ చేంజర్ వచ్చేసి ఇప్పటివరకు టీజర్ రిలీజ్ అయినా 2 సాంగ్స్ రిలీజ్ అయినా కూడా ఆల్ టైమ్ రికార్డ్ని అయితే సెట్ అయితే చేయలేదు. అండ్ అలాగే మనకి థర్డ్ సింగిల్ అయితే వస్తుంది గేమ్ చేంజర్ నుంచి 28న. సో ఈ గేమ్ చేంజర్ అనేది ఎలా ఉండబోతుంది అండ్ అలాగే పుష్ప డీటుగా ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మరి మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే జై అల్లు అర్జున్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే జై రామ్ చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు పుష్ప 2 గురించి కానీ చూసినట్లయితే సో మనకి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫాస్టెస్ట్ 40 మిలియన్ కావచ్చు, ఫాస్టెస్ట్ 100 మిలియన్ కావచ్చు, ఆల్ టైమ్ రికార్డ్ని అయితే సెట్ అయితే చేసింది. సో అలాగే మనకి పుష్ప 2 ఈవెంట్ పాట్నాలో జరిగింది కానీ చూసినట్లయితే ట్రైలర్ లాంచ్ అక్కడే అయితే చేశారనమాట. సో ఎక్కువ మంది లైవ్లో చూసిన ట్రైలర్ ఏదైతే ఉంది అంటే అది కూడా పుష్ప 2నే అనమాట. సో అది కూడా ఆల్ టైమ్ రికార్డు. అండ్ అలాగే మనకి అస్సలు బాగలేని ఏదైతే పుష్ప 2కి సంబంధించిన ఐటమ్ సాంగ్ ఉందో నాకు వచ్చేసి డిఎస్పి దానికైతే బెటర్గా అయితే మ్యూజిక్ ఇవ్వలేదని చెప్పేసి అనిపించింది. దాని గురించి రివ్యూ కూడా అయితే చేశాను. సో ఆ రివ్యూ ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో అంత అస్సలు బాగాలేని లిరికల్ వీడియో కూడా మనకు వచ్చేసి ఆల్ టైమ్ రికార్డ్ అయితే సెట్ చేసింది. ఎక్కువ చూసిన లిరికల్ సాంగ్ ఏదైతే ఉందో అంటే అది వచ్చేసి మన పుష్ప 2కి సంబంధించిన ఐటమ్ సాంగ్ అనమాట. ఆ తర్వాత మనకు వచ్చేసి నైజాంలో 100 కోట్ల బిజినెస్ అయితే చేసుకొని ఇప్పటి వరకు ఏ సినిమా చేయకుండా అన్ని కోట్ల బిజినెస్ అయితే చేయలేదు. అది కూడా ఆల్ టైమ్ రికార్డ్ని అయితే సెట్ అయితే చేసింది. దీంట్లో పీపుల్ మీడియా వాళ్ళది వచ్చేసి 25 crore అయితే 35 crore వచ్చేసి మైత్రి వాళ్ళది, 40 crores వచ్చేసి దిల్ రాజుది అనమాట. సో డిసెంబర్ 5కి పకడ్బందీగా రావాలని చెప్పేసి ఈవెంట్లు అయితే ప్లాన్ అయితే చేసుకుంటున్నారు. సుకుమార్ ఒక పక్క షూటింగ్ టెన్షన్ కావచ్చు, కొన్ని ప్యాచ్ వర్క్ల టెన్షన్ కావచ్చు, ఎన్ని పెట్టుకుందన్నా కూడా డిసెంబర్ 5న కంపల్సరీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పేసి పుష్ప 2 వచ్చేసి మనకి భారీ ఎత్తున ఈవెంట్స్ అయితే చేస్తున్నారు. ఓ రేంజ్లో వాళ్ళ ప్లాన్స్తో వాళ్ళైతే వెళ్తున్నారు. సో స్టేజ్ మీద మనకి సుకుమార్ కనిపిస్తే ఇంకా బాగుంటుంది, కానీ సినిమా మంచిగా రావాలని చెప్పేసి అయితే ఆయన అయితే కనబడడం లేదనమాట. సో పుష్ప 2 హైప్ అనేది ఓ రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మనకి పుష్ప 2 హైప్ ఎలా ఉందంటే ఇంకా దాన్ని బీట్ చేసే మూవీ ఇంకొకటి లేదు అన్నట్టయితే ఉందన్నమాట. సో సంక్రాంతికి రాబోయే మన గేమ్ చేంజర్ సినిమా కావచ్చు, మిగతా సినిమాలు కావచ్చు, అవన్నీ ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా పుష్ప 2కి ధీటుగా అయితే వెళ్ళలేకైతే పోతున్నాయి అనమాట. సో ఇంకోటి కూడా మనకి ఎక్స్క్లూజివ్ అప్డేట్ కానీ చూసినట్లయితే పుష్ప 2 యొక్క మనకు సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. అండ్ అలాగే హైదరాబాద్లో కూడా మనకు వచ్చేసి పోలీసుల సపోర్ట్ అయితే దొరికింది. సో భారీ ఈవెంట్ని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ఇంకోటి ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంది అంటే మనకి పుష్ప 2 రన్ టైం కానీ చూస్తుంటే మైండ్ వచ్చేసి బ్లాక్ అయిపోతుంది. అసలు 3 hours 15 minutes అనేసి మనకి ఆల్రెడీ యూఎస్లో ఎక్కడైతే మనకి ప్రమోషన్స్ చేస్తున్నారో దాంట్లో అయితే మనకైతే అర్థమైతే అయిపోయింది అనమాట. సో 3 hours 15 minutes ఏంటి, రన్ టైం ఏంటి, మనకి చాలా భారీ సినిమా, అలాగే చాలా పెద్ద సినిమాని అయితే సుకుమార్ మన ముందుకైతే తీసుకొని అయితే రాబోతున్నాడు. సో రేంజ్లో హైప్ని అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు. అప్డేట్స్, ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ అయితే చెప్పాను పుష్ప 2 గురించి నేను. సో ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం, అలాగే ఈ 2 సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. సో మనకి గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్లో అయితే వస్తుంది, మనకి తమన్ మ్యూజిక్ అయితే ఇస్తున్నాడు. సో మనకి గేమ్ చేంజర్ అనేది సంక్రాంతికి రిలీజ్ ఉంది. ఇంకా హైప్ సరిపోవట్లేదు అనమాట ఫ్యాన్స్కి, ఇంకా హైప్ కావాలి. సో పుష్ప 2 హైప్ ఎక్కువ అవుతుంది, ఈ గేమ్ చేంజర్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పేసి కంటిన్యూస్గా మనకైతే మూవీ యూనిట్కి అయితే ప్రెజర్ అయితే పెడుతున్నారు. సో మనకి 28న నవంబర్ వచ్చేసి మనకి మెలోడీ సాంగ్ కూడా అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఆ తర్వాత ఇంకా మనకి ట్రైలర్ రిలీజ్ ఉంది, ఇంకా సాంగ్స్ రిలీజెస్ అయితే ఉన్నాయి.
ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ గురించి ఎక్స్క్లూజివ్గా కొన్ని అయితే చెప్తారనమాట, అవన్నీ అయితే ఉన్నాయి. సో టైం ఉంది కాబట్టి కాస్త వెయిట్ అయితే చేయండి. ఖచ్చితంగా గేమ్ చేంజర్ దగ్గర నుంచి కూడా భారీ అప్డేట్స్ మనకైతే వస్తాయి. సో ఫస్ట్ పుష్ప 2 రిలీజ్ అవుతుంది కాబట్టి పుష్ప 2 రిలీజ్ అవ్వనియండి. రిలీజ్ వరకు మనకు వచ్చేసి ఖచ్చితంగా ఆ మూవీ మీదనే ఎక్కువ హైప్ అయితే అవుతుంది. సో ఆ తర్వాత గేమ్ చేంజర్ మీద కంపల్సరీగా అయితే హైప్ అయితే క్రియేట్ అయితే అవుతుంది అనమాట. సో మనకి గేమ్ చేంజర్ కంటేను RC16 మీద ఎక్కువ మంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఒకే ఒక్క సినిమా చేశాడు బుచ్చిబాబు సానా ఉప్పెన అనే సినిమా, అది బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. అది కూడా మెగా ఫ్యామిలీ హీరోతోనే అయితే చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్తో అయితే చేస్తున్నాడు. ఆ రామ్ చరణ్తో మనకి లుక్ టెస్ట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో లుక్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మనం మ్యాక్సిమం ఈ లుక్ను వచ్చేసి ANR అవార్డ్స్లో అయితే చూస్తున్నాం అన్నమాట. సో అదే లుక్ కొంచెం హెయిర్ ముందుకు వేయడం అలాగైతే జరుగుతుంది. సో మనకి జగపతి బాబు కూడా దీంట్లో అయితే ఉన్నారు. కాబట్టి మన గేమ్ చేంజర్ కంటేను RC16 మీద హోప్స్ అయితే ఎక్కువ అయితే పెట్టేసుకుంటున్నారు ఫ్యాన్స్. RC16 ఇప్పటి నుంచి అయితే హైలైట్ అయితే చేస్తున్నారు. సో మీకు RC16 లేకపోతే గేమ్ చేంజరా అంటే మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనకి పుష్ప వచ్చేసి సీక్వెల్ మూవీ కాబట్టి దాని మీద వచ్చేసి మనం అనుకున్న దానికంటేను ఎక్కువ అయితే హైప్ అయితే ఉంటుంది. కానీ గేమ్ చేంజర్ సింగిల్ నార్మల్ సీక్వెల్ కాకుండా వస్తున్న స్టాండ్ అలోన్ మూవీ కాబట్టి దాని మీద కొంచెం తక్కువ హైప్ ఉంటుంది. కానీ మనకు శంకర్ కాబట్టి అక్కడ ఉండేది. సో సంక్రాంతికి రిలీజ్ కాబట్టి ఇంకా దిల్ రాజు కూడా మనకు ఉన్నాడు కాబట్టి పోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఎలాగ హైప్ని అయితే క్రియేట్ చేయాలైతే చూస్తారనమాట ఈ మూవీ యూనిట్ అంతా. సో కాస్త ప్రశాంతంగా అయితే ఉండండి. RC16 లుక్ మట్టుకు ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది అనమాట. రామ్ చరణ్ని మ్యాసివ్ లుక్లో అయితే చూపించబోతున్నారు, మాస్ హీరోగా అయితే చూపించబోతున్నారు అనమాట. సో పుష్ప 2 అన్ని ఆల్ టైమ్ రికార్డ్స్ని అయితే సెట్ అయితే చేసుకుంటూ పోతుంది. అలాగే మనకు వచ్చేసి గేమ్ చేంజర్ కూడా రికార్డ్స్ని అయితే సెట్ చేస్తుంది. కాస్త అయితే వెయిట్ అయితే చేయండి. సో మనకు వచ్చేసి పుష్ప 2 తెలుగు కంటేను మిగతా రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. మిగతా రాష్ట్రాల కంటేను హిందీ బెల్ట్లో ఖచ్చితంగా అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మరి మీరు పుష్ప 2 గురించి వెయిట్ చేస్తున్నారా, గేమ్ చేంజర్ గురించి వెయిట్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నేను అప్డేట్స్ కూడా చెప్పాను, అలాగే ఈ రెండు సినిమాల మధ్యలో గురించి డిస్కషన్స్ ఉన్నవి కూడా అయితే చెప్పాను అనమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.